హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోతూ ఉంటాం కదా. అండ్ రేషియో ఎస్టిమేటర్కి, రిగ్రెషన్ ఎస్టిమేటర్కి అందులో రాస్తాం, ఇందులో రాస్తాం. కాకపోతే ఇక్కడ నేను చిన్న ట్రిక్తోని మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం రేషియో ఎస్టిమేటర్ చూద్దాం, ఓకేనా. రేషియో ఎస్టిమేటర్లో మనకి ఈ 3 వేరియన్సెస్ ఉన్నాయి. పాపులేషన్ టోటల్, రేషియో ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్, రేషియో ఎస్టిమేటర్ ఆఫ్ ఎ పాపులేషన్ టోటల్ అండ్ రేషియో ఎస్టిమేటర్. సో దానికి వేరియన్స్ ఫార్ములా ఫస్ట్ ఆర్ హ్యాట్. దీన్ని ఫస్ట్ దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా రాయొచ్చు. దట్ ఈస్ 1 - f/n into 1/x² s² y plus r² s²x minus 2r syx. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వేరియన్స్ ఆఫ్. ఇప్పుడు మీన్ది చూద్దాం. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మీన్ ఉంది కదా, ఇక్కడ మీన్ కదా, సో అందుకని మనకి x² అనేది క్యాన్సల్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఈ టర్మ్ అనేది రాదు. జస్ట్ వీ హ్యావ్ 1 - f/n అండ్ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. s² plus r² s²x minus 2r syx. అండ్ మనకు మళ్ళీ నెక్స్ట్ ఫార్ములా ఏముంది? వేరియన్స్ ఆఫ్ పాపులేషన్ టోటల్, రేషియో ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ టోటల్. మనం పాపులేషన్ టోటల్ అంటున్నాం కదా, అంటే మనం పాపులేషన్కి సైజ్ ఎలా తీసుకుంటాం? N కదా సైజ్ వచ్చేసి. సో ఇక్కడ జస్ట్ ఓన్లీ ఎక్స్ట్రాగా n² అనేది ఒక్కటే యాడ్ అవుతుంది ఇక్కడ, అంతే. n² యాడ్ చేసి ఇది ఏదైతే n² మల్టిప్లై చేయాలి దీని మొత్తానికి, అంతే. 1 - f/n మళ్ళీ సేమ్ ఫార్ములా, ఒకటి n² మల్టిప్లై చేస్తే ఇది ఏదైతే పైన ఉందో సేమ్ అదే రాయాలి ఇక్కడ. సో s² y plus r² s²x minus 2r syx. ఇప్పుడు వేరియన్స్ అయిపోయింది. బయాస్ ఆఫ్ ఏ రేషియో ఎస్టిమేటర్ ఏంటి? దెన్ బయాస్ ఆఫ్ ఏ రేషియో ఎస్టిమేటర్, దట్ ఈస్ denoted as which is equals to expectation of r hat minus r, that is equals to 1 - f/n. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ హ్యాట్. వేరియన్స్ ఆఫ్ ఆర్ హ్యాట్ యొక్క ఇదేముంటుంది? ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ ఇది చూసుకోండి. ఈ బ్రాకెట్లో ఉన్నది కాకుండా ఇది ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. 1 - f/n into 1/x² into ఇక్కడ ఫార్ములా చేంజ్ అవుతుంది జస్ట్ అంతే. దట్ ఈస్ r s²x minus 2 syx. ఇక్కడ చూసారా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ హ్యాట్ మైనస్ ఆర్. అంటే ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఆర్ హ్యాట్ ఏముంటుంది? ఫస్ట్ వచ్చేసి 1 - f/n 1/x². సో దీన్ని ఇక్కడ రాయాలి, ఈ బ్రాకెట్లోది మాత్రం చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ది బయాస్ ఆఫ్ రేషియో ఎస్టిమేటర్. అండ్ ఎంఎస్సికి వచ్చేసి ఏంటి? ఎంఎస్సి ఆఫ్ రేషియో ఎస్టిమేటర్ ఈజ్ ఈక్వల్స్ టు బయాస్ స్క్వేర్. బయాస్ని స్క్వేర్ చేస్తే మనకు మీన్ స్క్వేర్ ఎర్రర్ వస్తుంది. ఇది రేషియో ఎస్టిమేటర్. మళ్ళీ దీంట్లో రేషియో ఎస్టిమేటర్లో మనకు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో 2 ఉన్నాయి. వన్ ఈజ్ సపరేట్ రేషియో ఎస్టిమేటర్ అండ్ కంబైన్ రేషియో ఎస్టిమేటర్. ఈ సపరేట్ రేషియో ఎస్టిమేటర్లో మనకు ఫార్ములా ఏంటి? సపరేట్ రేషియో ఎస్టిమేటర్ విల్ బి డినోటెడ్ యాజ్ y hat rsగా డినోట్ చేస్తాం, రైట్. దిస్ ఫార్ములా విల్ బి y bar సమ్మేషన్, ఎందుకంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, h ఎత్ స్ట్రాటమ్. సో సమ్మేషన్ h is equals to 1 to l y bar h by x bar h into capital XH, రైట్. అండ్ ఇక్కడ మనం ఈ టర్మ్స్ని తెలుసుకోవాలన్నమాట. జస్ట్ దీనికి ఫార్ములా ఏం లేదు. అండ్ ది వేరియన్స్ ఆఫ్ y bar rs, what is the variance of y bar rs, which is nothing but what is the variance of a separate ratio estimator, which is equals to ఇక్కడ మనం y hat r, రైట్.
సో ఇక్కడ జస్ట్ ఏమవుతుందంటే హెచ్ఎఫ్ స్ట్రాటంలో ఉన్నాయి కదా ఇవి. సో ఇక్కడ ఏదైతే మనం థర్డ్ ఫార్ములా రాసుకున్నామో ఇక్కడ జస్ట్ దీనికి హెచ్ఎఫ్ స్ట్రాటం కాబట్టి సమ్మేషన్ పెట్టి సమ్మేషన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to L అని పెట్టి ఇక్కడ ఎన్హెచ్ అనేది యాడ్ చేయాలి. ఎన్హెచ్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎఫ్హెచ్ బై ఎన్హెచ్ ఇంటూ ఎస్ స్క్వేర్ హెచ్వై ప్లస్ ఆర్ స్క్వేర్ హెచ్ ఎస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ 2RH ఎస్హెచ్ బై ఎక్స్. చూస్తున్నానా? ఇది వచ్చేసి వేరియన్స్ ఆఫ్ రేషియో ఎస్టిమేటర్, సపరేట్ రేషియో ఎస్టిమేటర్ యొక్క ఫార్ములా. ఓకే, అండ్ నౌ కంబైన్ రేషియో ఎస్టిమేటర్ చూద్దాం. కంబైన్ రేషియో ఎస్టిమేటర్ మనం ఎలా డినోట్ చేస్తాం? y hat RC that is equals to y bar st by x bar st into capital X. సో మనకి y bar st ఫార్ములా ఏంటి? దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ nh ఇంటూ yh బార్ అండ్ x bar st ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ సమ్మేషన్ nh ఇంటూ xh బార్ కదా. నౌ ద వేరియన్స్ ఆఫ్ y bar RC ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి పైన y bar RS ఉంది, ఇక్కడ హెచ్ఎత్ స్ట్రాటంలో తీసుకున్నాం, రైట్? సేమ్ ఫార్ములా వస్తుంది, బట్ ఏదైతే ఇక్కడ ఆర్కి హెచ్ తీసుకున్నామో దానికి ఆర్కి హెచ్ మాత్రం తీసుకోం, మిగతా ఫార్ములా అంతా సేమ్. దట్ ఈస్ సమ్మేషన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to L ఎన్హెచ్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎఫ్హెచ్ బై ఎన్హెచ్ ఇంటూ ఎస్ స్క్వేర్ హెచ్వై ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ 2RSH బై ఎక్స్. ఇక్కడ జస్ట్ ఈ హెచ్ మాత్రమే ఉండదు ఆర్కి, మిగతా ఫార్ములా అంతా సేమ్. ఓకే, నౌ దిస్ ఈస్ అబౌట్ హౌ టు రిమెంబర్ ది ఫార్ములా ఆఫ్ రేషియో ఎస్టిమేటర్ అండ్ వాటి యొక్క వేరియన్సెస్. అండ్ ఐ హోప్ this will help you, and if you have any doubts please do comment in the comment box, and thank you everyone. Happy learning to you.